28:12 నరపుత్రుడా తూరు రాజుని గూర్చి అంగలార్పు వచనమెత్తి ఈలాగు ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును, ఏం జ్ఞానం అంట? పూర్ణ జ్ఞానము, ఫుల్ ఆఫ్ విజ్డమ్, సంపూర్ణ సౌందర్యమును గల, సౌందర్యం అంటే దానికి మించిన అందం లేదు, కట్టడమునకు మాదిరివి దేవుని తోటయగు ఏదేనులో నీవుంటివి. ఎక్కడ ఉన్నదండి? దేవుని తోటయగు ఏదేనులో. ఆదాము హవ్వలతో పాటు సర్పము రూపములో ఈ యొక్క లూసిఫర్ కూడా అక్కడికి వచ్చింది ఉన్నది. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమని, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. హల్లెలూయా. ఇన్ని ఆభరణాలు ఎవరైనా ధరిస్తారా? ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి. ఇంగ్లాండ్ దేశపు రాణి ఆమె కూడా ధరించదు. ఒక్క కోహినూరు డైమండ్ ఒకటి తల మీద. ఇన్ని రాయలు పెట్టుకుంటారా? ఇంత సౌందర్యముతో అలంకరింపబడతారా? ఇంత వైభవముగా అలంకరింపబడినది ఈ యొక్క సాతాను. హల్లెలూయా. మనకు కొత్త, కొంచెం బంగారం కొనుక్కుంటే కొంచెం ఎస్తికి మనం, కానీ దీంట్లో ఎన్ని వైఢూర్యాలతో, ఎన్ని డైమండ్స్తో అలంకరింపబడుతుంది. హల్లెలూయా. అలంకరింపబడిన కెరూబు వలె ఉన్నావు అని చెప్పేసి అంటున్నాడు. చూడండి, ఇంకా నీవు నియమింపబడిన దినమున పిల్లల గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. అభిషేకము నొందిన అభిషేకము పొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవుంటివి. అందుకే నేను నిన్ను నియమించింది. దేవుడు ఇన్ని టాలెంట్స్ ఉన్నాయని చెప్పేసి దాన్ని నియమించినాడు ఒక టాస్క్ కోసం. ఏంటా టాస్క్ అంటే, ప్రతి నిత్యము ప్రభువును మహిమపరచాలి. హల్లెలూయా. ఘనపరచాలి. ఒక క్వైర్ లీడర్ అనుకోండి, ఆయన పని ఏంటంటే ప్రభువును మహిమపరచాలి. పాటలతో, క్రొత్త పాటలతో అనుక్షణం ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉండాలి. హల్లెలూయా. స్తుతిస్తూ ఉండాలనేది ఆయన యొక్క, అందుకే నియమించి తిని దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీవుంటివి. హల్లెలూయా. దేవునికి అంటే దేవునిదైనటువంటి ఒక పర్వతం మీద దాన్ని పెట్టినాడండి. అంటే ఉన్నత స్థలములో పెట్టినాడు. ఉన్నత స్థలంలో పెట్టి, అరే నన్ను ఇంతగా హెచ్చిస్తుంది, అనుక్షణం నన్ను ఆరాధన చేస్తూ నన్ను ఘనపరుస్తుందని చెప్పేసి ఆ యొక్క ఉన్నత పర్వతము మీద దానిని ప్రతిష్ఠించినాడు. ఇంకా చూడము, కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. అంటే అది పాడుతూ ఉంటే, ఆరాధన చేస్తుంటే ఆ పర్వతం అంతా గొప్ప అగ్నితో నింపబడి ఉంటుంది. హల్లెలూయా. అంటే ఆరాధన చేస్తే అంత అగ్ని వస్తుంది. హల్లెలూయా. పాటల ద్వారా అద్భుత కార్యాలు జరుగుతాయి, అగ్ని దిగి వస్తుంది. వాయించడం వల్ల కూడా దావీదు ఆ యొక్క సితారాను వాయించుచూ ఉంటే సౌలులో ఉన్న దయ్యం పారిపోయిందండి. హల్లెలూయా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మ్యూజిక్. పాటకు ఉన్నటువంటి శక్తి, అలాంటి శక్తితో ఇది నింపబడి ఆ యొక్క పర్వతం మీద ఉంటే, ఆ పర్వతం ఏమైందంట? కాలుచున్న రాళ్లతో నింపబడి, అంత శక్తి, అంత అగ్నితో నింపబడి ఉన్నది ఆ యొక్క పర్వతము. దీని వలన ఇంకా చూడమ్మా, నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడిగా ఉంటివి. హల్లెలూయా. ఒక్క నిమిషం ఇక్కడ ఉండండి. ఇక్కడ ఒక మిస్టరీ చూద్దాం.